కేబినెట్ లో దాదాపు అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా చూసుకుంటున్నాయి కూటమి పార్టీలు. సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు దక్కాయి. సీనియర్లకి యువతకి పెద్దగా ప్రాతినిధ్యం ఇచ్చారు. ఇక సీనియర్లకి యువతకి మధ్య సమతూకాన్ని పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకి చోటు లభించింది. బీసీలు 8 మంది, 2 ఎస్సీలు, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీల నుంచి 1, వైశ్యుల నుంచి 1 అవకాశం దక్కింది. ఇక 3 కాపులు, 1 బలిజ, 4 కమ్మ, 3 రెడ్డిలకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి 3కి మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం నుంచి 2 చొప్పున మంత్రివర్గంలో చోటు లభించింది. ఇక ఉమ్మడి కడప, చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవులు కేటాయించారు. కేబినెట్ లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ఎమ్మెల్యేలకి నిరాశ ఎదురైంది. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి సహా పలువురు నేతలు మంత్రి పదవులు ఆశించారు. ఏపీ కేబినెట్ లో దాదాపు అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా చూసుకున్నాయి కూటమి పార్టీలు. సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు దక్కాయి. సీనియర్లకి యువతకి మధ్య సమతూకాన్ని పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, రైట్, ప్రస్తుతం అయితే మంత్రి పదవుల కూర్పుకు సంబంధించిన వ్యవహారం దాదాపు పూర్తయిపోయింది. ఇక మంత్రి పదవులు కూడా జరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు శాఖలకు సంబంధించిన వ్యవహారం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. శాఖల కేటాయింపు విషయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. మొత్తం 24 మంది మంత్రులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళకి శాఖల కేటాయింపు మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలన్న అంశానికి సంబంధించి ఈ కసరత్తులో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయంత్రంలోగా మంత్రులకు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు మీద క్లారిటీ రావడంతో పాటుగా జీవోలు విడుదల చేసే దిశగా కూడా ఒక అవకాశం చాలా స్పష్టంగా ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో కీలకమైన శాఖలు ఎవరెవరికి కేటాయిస్తారన్న వ్యవహారం మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆర్థిక శాఖ ఆనం రామనారాయణ రెడ్డి లేకపోతే పయ్యావుల కేశవ్ వీళ్ళిద్దరిలో ఎవరెవరికి దక్కచ్చన్న చర్చ జరుగుతోంది. అలాగే హోమ్, ఇరిగేషన్, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖలను సీనియర్లకి కేటాయించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రస్తుతం అటు అధికారిక వర్గాల్లోనూ ఇటు పార్టీ వర్గాల్లో టీడీపీ వర్గాల్లో జరుగుతున్న సమాచారం మేరకు వస్తున్న సమాచారం మేరకు మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటుగా కీలకమైన శాఖలను కట్టబెట్టే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. హోంశాఖ ఇస్తారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ హోంశాఖ కాకుండా వేరే కీలకమైన శాఖను కేటాయించే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇక దీంతో పాటుగా గతంలో ఐటీ శాఖను అలాగే పంచాయతీరాజ్ PR&RDకి సంబంధించిన బాధ్యతలను లోకేష్ నిర్వహించారు. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ బాధ్యతలను స్వీకరిస్తారా లేకపోతే విద్యాశాఖను ఏదన్నా తీసుకుంటారన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా మంత్రి పదవి దక్కించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా చంద్రబాబు నివాసానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఇక్కడ అయితే కొంత హడావుడి సందడి వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి అయితే చంద్రబాబు నివాసం వద్ద ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఈ కసరత్తు అనేది శాఖలకు సంబంధించిన కసరత్తు అయితే జోరుగా జరుగుతుంది. పట్టణాభివృద్ధి శాఖ సీఎం వద్ద ఉంటుందా లేకపోతే గతంలో నారాయణ పట్టణాభివృద్ధి శాఖను నిర్వహించారు. సో ఇప్పుడు నారాయణకి ఆ శాఖనే ఉన్న కేటాయిస్తారన్న అంశానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో నారాయణ ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సర్కార్కి 2 హై ప్రయారిటీస్గా ఉంటాయి. ఒకటి పోలవరం, రెండోది పట్టణాభివృద్ధి. ఈ 2 పోలవరం అలాగే రాజధాని నిర్మాణం. సో ఈ రెండింటికి హై ప్రయారిటీస్ ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖను అలాగే పట్టణాభివృద్ధి శాఖను కొంత కీలకమైన వ్యక్తులకి కీలకమైన సీనియర్ నేతలకు అప్పగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో పట్టణాభివృద్ధి శాఖను నారాయణకి కేటాయిస్తారా లేకపోతే తన వద్దే అట్టిపెట్టుకుంటారన్న అంశానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతోంది. ఇక శాఖ
శాఖల కేటాయింపు విషయానికి వచ్చేసరికి మైనారిటీల సంక్షేమ శాఖకు సంబంధించి ఎన్ఎండి ఫరూక్కి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. గిరిజన సంక్షేమ శాఖ గుమ్మడి సంజారానికి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. సాంఘిక సంక్షేమ శాఖ డోలా బాల వీరాంజనేయ స్వామికి లేకపోతే అనితకు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి కట్టబెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు చూసిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రకు మళ్లీ ఆ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్తారన్న చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో కొంత కీలక శాఖలను ఇంపార్టెంట్ హై ప్రయారిటీ ఉన్న శాఖలను సీనియర్లకి కట్టబెట్టడం, అలాగే కొంత లైటర్ వేన్లో ఉన్న శాఖలను మిగిలిన జూనియర్ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కట్టబెట్టే దిశగా ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. చంద్రశేఖర్, అయితే ఎప్పట్లోగా మనకి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే శాఖల కసరత్తు ప్రస్తుతం కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి కల్లా శాఖల కేటాయింపులకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది అధికారులతో కూడా చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఈ శాఖల కసరత్తుకు సంబంధించిన జీవో విడుదల ప్రక్రియ కూడా ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి కల్లా కొంచెం క్లారిటీ వచ్చి ఆ జీవో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ శాఖల కసరత్తుకు సంబంధించిన భేటీలో చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఉన్నారు చంద్రశేఖర్? అంటే శాఖలకు సంబంధించిన భేటీలో చాలా స్పష్టంగా శాఖలు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలన్న అంశానికి సంబంధించి అది పూర్తిగా సీఎం పరిధిలో ఉండే వ్యవహారం. సో ఆయన నాలుగోసారి చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా బాగుంటుందన్న స్పష్టత కూడా చంద్రబాబు నాయుడుకి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కసరత్తు వ్యవహారానికి సంబంధించి పార్టీకి సంబంధించిన నేతలెవరితోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మనకు సమాచారం లేదు. కాకపోతే ఇప్పటికే కొంతమంది నేతలతో అంటే ప్రస్తుతం తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలన్న అంశానికి సంబంధించి గత 2-3 రోజుల క్రితమే దీనికి సంబంధించిన డెసిషన్ అనేది జరిగిపోయింది. కానీ బయటికి రావడం లేదు. దీనికి సంబంధించిన ఫీలర్స్ కూడా లేవు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అంచనాలు బట్టి అయితే ప్రస్తుతం ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విధంగా ఆయా మంత్రులకి ఆ శాఖలను కేటాయించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. శాఖల కసరత్తులో చంద్రబాబు నాయుడు స్వయంగా అన్ని కోణాల్లోనూ ఆలోచించి అన్ని కోణాల్లోనూ విశ్లేషించి ఆయన స్వయంగా ఈ కసరత్తు చేపడుతున్నారు. చంద్రశేఖర్, అయితే ఏపీ కేబినెట్ లో ఈసారి చాలా మంది కొత్త వాళ్ళకి 17 మందికి అవకాశం కల్పించారు కదా, అంటే ఏ బేసిస్ మీద ఇంతమందికి అవకాశం కల్పించారు? అంటే ఫ్రెష్ ఫేస్లు ఉండాలి, అలాగే కొత్త రక్తం ఉండాలి, అలాగే ప్రధానంగా చూసుకుంటా ఉంటే యంగ్ బ్లడ్ ఉండాలి అనేది చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఒక లైన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా దీన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నప్పటికీ ఇప్పుడు సరైన సమయం వచ్చింది. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలన్న దిశగా ప్రస్తుతం టీడీపీ అధినాయకత్వం కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా కాలంగా పాత ముఖాలే చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రెష్ లుక్ అనేది ఉండడం లేదన్న అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా కాలం నుంచి వ్యక్తమవుతుంది. కొంతమంది సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు కావచ్చు, కళా వెంకట్రావు కావచ్చు, అలాగే ధూళిపాళ నరేంద్ర, అలాగే అయ్యన్న పాత్రుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి లేకపోతే భవిష్యత్తులో పార్టీకి మరింత పునరుజ్జీవింప చేయాలన్నా మరింత పునరుత్తేజాన్ని కలిగించాలన్నా ఖచ్చితంగా యంగ్ బ్లడ్ అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేసిన తరుణంలో వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద దాదాపు 40% పైగా యూత్కి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అన్న అభిప్రాయానికి వచ్చారు. దీనికి సంబంధించిన పార్టీ పరంగా కూడా పాలసీ డెసిషన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే ఎన్నికలకు ముందు జరిగిన క్యాండిడేట్స్ లిస్టు అంటే అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా 40% మేర యూత్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితులు కనిపించాయి. దానికి అనుగుణంగా యూత్కి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత 164 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, కూటమి పార్టీల వైపు నుంచి మొత్తంగా ఎన్నికైన పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో సో దీన్ని కొనసాగించాలి, ఇక్కడతో ఆపకుండా దీన్ని కొనసాగించాలి అంటే మంత్రివర్గంలో కూడా కొత్త ముఖాలు ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీంతో పాటుగా కొంతమంది సీనియర్లు ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది సీనియర్లకు కూడా అవకాశం కల్పించాలి అన్న క్లారిటీకి వచ్చిన నేపథ్యంలో సో మొత్తం 24 మంది మంత్రులు
ఉంటే అందులో 17 మంది తొలిసారిగా కేబినెట్లోకి వస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే సో ఏ స్థాయిలో ఫ్రెష్ ఫేస్లకి అలాగే యంగ్ బ్లడ్కి అవకాశం ఇచ్చే దిశగా పార్టీ కసరత్తు చేస్తుందో ఎంత స్టబన్గా ఈ విషయంలో ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్న మాటగా కనిపిస్తుంది. ఇదే సమయంలో సీనియర్లకు సంబంధించిన విషయానికి వచ్చేసరికి సీనియర్లు పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు, వారధులుగా ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తోంది. చంద్రశేఖర్, మరి అసంతృప్తులు ఎవరైనా మంత్రి పదవి ఆశించి ఎవరైనా భంగపడ్డ వాళ్ళు ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారా? ఎవరూ లేరు, ఎవరు ఎటువంటి అసంతృప్తులు వ్యక్తం చేయలేదు. కాకపోతే కొంత నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది, కానీ ప్రస్తుతానికైతే ఎవరు అటువంటి అసంతృప్తులు వ్యక్తం చేసిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. 24 మందిలో 6గురికి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సాయంత్రానికి శాఖల కేటాయింపు చేసే అవకాశం ఉంది. హోం, ఇరిగేషన్, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, ఆర్థిక, పరిశ్రమల శాఖలను సీనియర్లకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు కేటాయిస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది. గతంలో ఐటీ శాఖ చూసిన లోకేష్ కు తిరిగి అదే శాఖతో పాటు విద్యాశాఖ కూడా ఇస్తారని చర్చ జరుగుతోంది. ఆర్థిక శాఖను ఆనం లేదా పయ్యావులకి కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక పట్టణాభివృద్ధి శాఖను సీఎం వద్దే ఉంచుకోవడం లేదా నారాయణకు కేటాయిస్తారని తెలుస్తోంది. మైనార్టీ సంక్షేమ శాఖను ఫరూక్ కి కేటాయించే ఛాన్స్ ఉంది. గిరిజన సంక్షేమ శాఖను గుమ్మడి సంధ్యారానికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సాంఘిక సంక్షేమ శాఖను డోలా బాల వీరాంజనేయ స్వామి లేదా అనితకు ఇస్తారని తెలుస్తోంది. ఇక గతంలో బీసీ అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర సంక్షేమ శాఖ బాధ్యతలు చూశారు. ఏపీ కేబినెట్ లో దాదాపు అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా చూసుకుంటున్నాయి కూటమి పార్టీలు. సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు దక్కాయి. సీనియర్లకి, యువతకి మధ్య సమతూకాన్ని పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకి చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, 1 ఎస్టీ, ముస్లిం మైనార్టీల నుంచి 1కి, వైశ్యుల నుంచి 1కి అవకాశం దక్కింది. ఇక 3 కాపులు, 1 బలిజ, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి 3కి మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం నుంచి 2 చొప్పున మంత్రివర్గంలో చోటు లభించింది. ఇక ఉమ్మడి కడప, చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవులు కేటాయించారు. కేబినెట్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ఎమ్మెల్యేలకే నిరాశ ఎదురైంది. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి సహా పలువురు నేతలు మంత్రి పదవులు ఆశించారు. ఏపీ కేబినెట్లో మొత్తం 24 మందిలో 17 మంది తొలిసారి మంత్రులుగా ప్రమాణం చేశారు. జనసేన అధినేత కొన్నిదెల పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నాదెండ్ల మనోహర్లు మొదటిసారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అనంతపురం జిల్లాకి మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కాయి. సవిత, సత్యకుమార్, పయ్యావులకి మంత్రి పదవులు వరించాయి. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాకు కూడా కేబినెట్ లో అధిక ప్రాధాన్యత దక్కింది. మొత్తం 3కి అవకాశం కల్పించారు చంద్రబాబు. ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ కి మంత్రి పదవులు లభించాయి.
నెల్లూరు జిల్లాకి 2 కేబినెట్ బెర్తులు దక్కాయి. మంత్రులుగా నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. ఆనంను ఎంపిక చేయడంలో రాజకీయ అనుభవం, సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆనం. నెల్లూరు, రాపూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఎన్నికయ్యారు ఆనం రామనారాయణ రెడ్డి. ఇక 2014-19 మధ్య చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు నారాయణ. మంత్రులకి శాఖల కేటాయింపులపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. 24 మందిలో 6గురికి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఈ సాయంత్రానికి శాఖల కేటాయింపు చేసే అవకాశం ఉంది. హోం, ఇరిగేషన్, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, ఆర్థిక, పరిశ్రమల శాఖలను సీనియర్లకే కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. అవును సార్, అవును.